ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినం నువ్వు మాకు ఇచ్చినైనా తండ్రి, ఈ నూతన దినం మాతో మాట్లాడాలని నువ్వు ఇష్టపడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, అయ్యా మా అందరి జీవితాలను కార్యాలు చేసి, అయ్యా నీవు దేవుడవని మాకు తెలుసు కనుక ప్రభా, మీ సన్నిధానంలో మేము అడుగుచిన ప్రతి ఒక్కటి అయ్యా మేము పొందుకున్నామని నమ్మి కూడా ప్రభా నీ కృతజ్ఞతలు చెప్తూ ప్రభా ఈ ప్రార్థన అంతట్లో మాకు తోడై ఉండమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరు బాగున్నారు కదా? మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం ఏంటంటే బ్రతికితే ఒక హీరోలాగా బ్రతకాలండి, హీరోయిన్ లాగా బ్రతకాలండి, అంటే బ్రతికితే ఒక స్టేటస్లో స్థాయిలో బ్రతకాలండి అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక రియల్ హీరో గురించి మనం నేర్చుకుందామండి. అసలు నిజంగా ఆ అబ్బాయి జీవితం చూస్తూ ఉంటే ఎంత ముచ్చటేస్తూ ఉందో, నిజంగా దేవుడికి ఎంత ప్రియమైన బిడ్డగా ఉన్నాడో అని, దేవుడు ఆ బిడ్డని ఎలా కాపాడుకున్నాడో అని చూస్తున్నట్లయితే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మరి ఆ వ్యక్తి పేరే దానియేలు అండి. దానియేలు గ్రంథంలో మొదటి నుంచి చదివినట్లయితే 12 అధ్యాయాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు కనిపించే కొన్ని అమూల్యమైన మాటలు నిజంగా చాలా హృదయానికి హత్తుకునేలాగా ఉంటాయి. దానియేలుని మరి యెరూషలేము నుంచి మరి బబులోను దేశానికి తీసుకొని వస్తున్న సందర్భంలో అక్కడికి వచ్చిన తర్వాత అతని పేరును కూడా మార్చేస్తున్నాడండి. దానియేలుని బెల్తాజర్గా మారుస్తున్నారు. అయినప్పటికీ పేరు మార్చారు కానీ ఆయన ప్రవర్తనని, ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన భక్తిని, ఇంటి దగ్గర అతను నేర్చుకున్న మంచి బుద్ధులు కానీ ఏవి కూడా వాళ్ళు మార్చలేకపోయారు. ఈయన కూడా మార్చుకోలేదు. మొదటిది హీరో అవ్వడానికి కారణం ఏంటండి? తను ఏదైతే పుట్టిన దినం నుండి నేర్చుకున్నాడో, ఏ భక్తి జీవితంలో ఉన్నాడో, ఏ అలవాట్లతో ఉన్నాడో ఆ అలవాట్లని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. అందుకని ఆ వ్యక్తి ఏమయ్యాడండి? హీరోలాగా మారిపోయాడు. మరి మన జీవితం ఒక్కసారి తొంగి చూసుకుందామా? పరిస్థితుల ప్రభావం కావచ్చు, స్నేహితుల ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా మరి ఏ కారణం చేత అయినా సరే కావచ్చు, మనం చాలా సులువుగా ఆకర్షితులం అయిపోతామండి, టెంప్ట్ అయిపోతాం, శోధనకి గురైపోయి అసలు మనం చెయ్యకూడనివి చాలా చేస్తూ ఉంటాం, తినకూడనివి చాలా తింటూ ఉంటాం, త్రాగకూడనివి చాలా త్రాగుతూ ఉంటాం. చూడండి, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో రాజు భవనం నుండి వచ్చే భోజనాన్ని కానీ నీరుని కానీ పానం తిని అపవిత్రుడు కాకూడదని నిర్ణయించుకొని వెజిటేరియన్గా మారిపోయాడట. మనము ఒకసారి పరిశీలించుకుందామండి. ఏది తింటే నేను అపవిత్రుడు అవుతానో, ఏది తాగితే అపవిత్రుడు అవుతానో అని చిన్నతనంలోనే దానియేలు గ్రహించుకున్నాడండి. నిజంగా దానియేలుని జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత గొప్పవారు కదా, ఎంత మంచి బుద్ధులతో పెంచారు. నిజానికి తల్లిదండ్రులు అందరూ పెంచుతారండి, కానీ ఒక్కొక్కసారి మనమే దారి తప్పి వెళ్ళిపోతూ ఉంటాం. చిన్నప్పుడే రాజభవనం నుండి వచ్చే తినకూడదని నిర్ణయించుకున్నాడు. అంతటితో ఆగాడా అండి? అసలు నిజమైన హీరో అవ్వడానికి ఎలా చూడండి, వెజిటేరియన్గా మారాడు. అయినా కూడా చాలా స్మార్ట్గా తయారయ్యాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా బలవంతుడుగా ఉన్నాడు, చాలా తెలివిగలవాడుగా ఉన్నాడు, ఇంటెలిజెంట్గా ఉన్నాడు, అన్నిట్లో టాపర్గా ఉన్నాడండి, అన్నిట్లో మంచిగా ఉన్నాడండి. కొంతమంది ఉంటారు కదండి, ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళకపోతే, ఆ గ్రూప్లో వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని ఏదన్నా అంటారని మనమే ముందు ఊహించేసుకొని అది చెత్త గ్రూప్ అయినా సరే అందులోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వెళ్ళకుండా అతను తన శక్తిని, తన జ్ఞానాన్ని కదా, అలాగే తన బుద్ధిని, అలాగే తన బలాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడండి. ఇక్కడ ఏం జరిగింది అంటే, అతను అలా వెదుగుతూ ఉన్న సమయంలో, అన్నిట్లో మంచి మార్కులు కొట్టేస్తున్న సమయంలో అక్కడ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏమంటారండి, జెలసీ, అసూయ కలుగుతుంది. అంతే కదండి, ఎదుగుతూ ఉన్న వాళ్ళని చూస్తే కొంతమందికి ఏమవుతుంది? జెలసీ అవుతుంది. ఈ అసూయ అన్నది క్యాన్సర్ గడ్డ కంటే భయంకరమైనదండి.
అది వాళ్ళని తినేస్తుంది, చుట్టుపక్కన వాళ్ళని కూడా తినేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఈ దానియేలు జీవిత స్టైల్ చూసుకున్న వాళ్ళు ఏం చేశారంటే, 6వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం నుండి మనం బాగా చదివితేనండి, అక్కడ 7 నుంచి 24 వచనాలు మీరు బైబిల్ తీసి చదవండి. నేను చిన్నగా మీకు కథలాగా చెప్తాను, ఎందుకంటే మనకు సమయం కొంచెం ఉంటుంది కాబట్టి. వీళ్ళందరూ కలిసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి, ఒక రూల్, ఒక లా తీసుకొచ్చారు. ఏమని తీసుకొచ్చారంటే, రాజును తప్ప మరి ఏ మనుషుని కానీ, ఏ దేవుడిని కానీ మీరు మనవి చెయ్యొద్దు, ప్రార్థన చెయ్యొద్దు, ఆరాధించకూడదు. ఒకవేళ ఎవరన్నా అలా చేసినట్లయితే సింహాల గుహలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాజు దగ్గరకు వచ్చి రాజముద్ర వేసేయండి అని చెప్తున్నాడు. అయితే ఆ చట్టం రాజముద్ర వేసేసాడు, కానీ ఆ రాజుకి మనసంతా బాధగా ఉంది. ఎందుకు అంటే ఈ చట్టము ఖచ్చితంగా దానియేలు పాటించాడు. ఎందుకంటే దానియేలుకు ఒక అలవాటు ఉందండి. ఏంటంటే ఆయన ఖచ్చితంగా ప్రార్థన చేసుకునేవాడు. ఇది రాజుగారు ఇలా వేశారు, చట్టం వచ్చిందని తెలిసినప్పటికి కూడా కిటికీ తెరిచి మోకరించి తన కిటికీలో నుంచి యెరూషలేము కనిపిస్తుంటే దేవాదేవుడికి ప్రార్థన చేసుకున్నాడంట. వాక్యం వింటున్న నా సహోదరా సహోదరి, తల్లిదండ్రులు చెప్పినందుకో, లేకపోతే భార్య చెప్పినందుకో, భర్త చెప్పినందుకో, లేదా ఇంకొకళ్ళు ఎవరో చూస్తున్నారు నువ్వు మోకరిస్తున్నావా, లేదా నీ అంతటా నీవే దేవుడి సన్నిధిలో మోకరించగలుగుతున్నావా? ఒక్కసారి పరిశీలించుకో. అతను ప్రార్థన చేసుకుంటున్నాడండి. చట్టం అంటే ఆ రోజుల్లో చట్టం ఒకసారి సీల్ అయిందంటే దాన్ని తిరిగి రాజు కూడా దాన్ని క్యాన్సిల్ చేయలేడండి. అలాంటి భయంకరమైన రూల్స్ అక్కడ ఉంటాయి. అవి పాటిస్తారు ఖచ్చితంగా. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా దానియేలు ఉల్లంఘిస్తాడు, దానియేలు సింహాలు తినేస్తాయని వాళ్ళు నిర్ణయించుకొని పండగ చేసుకోవచ్చని ఆలోచించుకొని ఈ యొక్క చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. చూసి మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ చేశారండి. చూడండి, కంప్లైంట్ చేశారు. రియల్ హీరో అండి. రియల్ హీరో ఏంటి? నా దేవుడి కంటే ఏ చట్టము గొప్పది కాదు. ఒకవేళ నేను చట్టాన్ని ఉల్లంఘించినా, ఒకవేళ లోకపరమైన శిక్ష పడాల్సి వచ్చినా నా దేవుడు నన్ను చూసుకుంటూ ఉంటాడు. ఒకానొక గొప్ప దైవ సేవకుడు ఒక మంచి దేశంలో చాలా గొప్ప సేవ చేస్తున్నాడంటండి. అయితే ఆయనకున్న పబ్లిసిటీ చాలా ఎక్కువ. చాలామంది లక్షలలో ఆయన సంఘానికి వస్తూ ఉంటారు. ఆయన చాలా ప్రవచనాలు, స్వస్థత వరాన్ని కలిగి ఉండి బహుబలంగా దేవుడికి వాక్యాన్ని చెప్తూ ఉన్నాడండి. అయితే అతనుకున్న ఆ పాపులారిటీ బట్టి, ఉన్న ఆ ఇన్ఫ్లుయెన్స్ బట్టి కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పారంట, బ్రదర్ గారండి, పాస్టర్ గారండి, మీరు ఈసారి ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా ఈ దేశానికి ప్రెసిడెంట్గా నిలబడండి అని చెప్పాడంటండి. అయితే ఆయన ఒక మాట అన్నాడంట, చూడండి, నేను దేవుడికి విధేయుడిని, దేశానికి కాదు. దేవుడికి విధేయుడిని, దేవుడు పని చేయడానికి. నేను దేశం కోసం ప్రార్థన చేస్తాను కానీ దేశాన్ని ఏలేవాడిని కాదు అని చెప్పాడంటండి. చాలా సందర్భాల్లో మనం టైం దేవుడికి ఇవ్వడానికి కూడా చాలా కష్టపడుతుంటాం. దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు మనందరికీ తెలిసిన విషయమే. సింహాల బోనులో నుండి దానియేలుని దేవుడు రక్షించాడు. ఈరోజు నిన్ను ఎవరన్నా ఈ వాక్యం బోధించటం ఆపేసాయి, ప్రార్థన చేసుకోవటం ఆపేసాయి అనేసి నిన్నెవరైనా నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా? దాన్ని బట్టి నేను వాక్యం చెప్పను, నేను ప్రార్థన చేయనని అలిగి కూర్చున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, సింహాల బోన్లో నుండి కూడా నేను నిన్ను బయటికి తీస్తాను, నువ్వు నా సేవ చేయమని, నా బిడ్డగా ఉండమని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ రియల్ హీరో జీవితంలో ఏం జరిగిందో తెలుసా అండి? పేరు మార్చబడిన, ప్రవర్తన మార్చుకోలేదు, చట్టం ఉన్నా కూడా ప్రార్థించటం మానలేదు. అంతేకాకుండా ఈయన కోసం అండి బైబిల్ చెప్తుంది, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం చూసాం. ఎప్పుడైతే ఈయనకి దర్శన వరం ఉందండి, విజన్స్,
దర్శనాలు చూస్తూ ఉన్నాడు. దర్శనాలు చూసిన వెంటనే నేను ఈ దర్శనం చూస్తున్నాను గబగబా చెప్పలేదండి. దర్శనాలు చూసినప్పుడు ఈ దర్శనానికి అర్థం ఏంటి అన్నప్పుడు దేవుడికి సహాయం అడిగినప్పుడు దేవుడు గాబ్రియేలు దూతని మీకు ఒకానొక సందర్భంలో మిఖాయేలు దూతని కూడా పంపిస్తున్నాడు. సో హీస్ టేకింగ్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద ఏంజల్స్ టు రివీల్ ద విజన్స్. ఎంత చక్కటి హీరో అండి. నేను ఈరోజు ఇది వాక్యం చదువుతుంటే ఎన్నిసార్లు నాకు వచ్చే దర్శనాలకి కానీ గబగబా చెప్పేశానని నన్ను నేను ఈరోజు పరిశీలించుకున్నానండి. ఆయన దర్శనాలు వచ్చినప్పుడు గాబ్రియేలు దూతకు సహాయం అడుగుతున్నాడు. అలాగే మరి మిఖాయేలు దూత కూడా సహాయం తీసుకున్నాడు. ఇంకొక విషయం అండి, ఈ హీరో ఎలా ఉన్నాడంటే మన సినిమాల్లో హీరోని చూసామనుకోండి, ఒక్క వ్యక్తి 100 మందిని చంపేస్తూ ఉంటాడు, లేదా ఇంకేదేదో చేసేస్తుంటాడు. తలకి ఆ జుట్టు కొద్ది కూడా ఇట్లా కదలదండి, 100 మందిని చంపేస్తుంటాడు. కానీ ఈయన దర్శనాలు చూశాడండి. దర్శనాలు చూసిన తర్వాత ఏం జరిగిందంటే చూద్దామండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. ఆయన చెప్తున్న మాట అండి, నాకు దర్శనం రాగానే నేను మూర్ఛిల్లి పడిపోయాను, నాలో బలం అన్నదే లేకుండా అయ్యాను, నేను నీరసించిపోయాను, బలం అన్నది నాలో లేదు, లేవలేకపోయాను. అంటే ఎంత పవర్ఫుల్ ఉంది అంటే దేవుడి యొక్క దర్శనం. నిజమైన దేవుడి యొక్క దర్శనం వచ్చినప్పుడు ఈ యొక్క తలాంతు లేదా గిఫ్ట్ ఉన్న వాళ్ళు నీరసించిపోతారంట అండి. చూడండి ఏం జరుగుతుందో ఈ రియల్ హీరోకి. అప్పుడు మళ్ళీ దూతలు వచ్చి అతనికి అసిస్టెన్స్ ఇచ్చి అతన్ని బలపరుస్తున్నారు. ప్రియులారా, ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎస్, దానియేలు వెజిటేరియన్గా మారిపోయాడు. అంటే నాన్ వెజ్ తినొద్దని చెప్పనండి, కానీ అపవిత్రతతో కూడినవి ఏవి కూడా తినవద్దు, తాగొద్దు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఎంత చక్కగా తన జీవితాన్ని మార్చుకుంటున్నాడో మనం చూస్తున్నామండి. అసూయ కలిగిన మనుషుల మధ్యలో కూడా ప్రార్థన జీవితాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదలలేదు. అందుకే దేవుడు అతన్ని దర్శనావరంతో బలపరిచి దర్శనావరంని కూడా అతన్ని అది మిస్యూజ్ చేసుకోకుండా, నిరుపయోగంగా మార్చుకోకుండా ఆ దర్శనాన్ని దూతల సహాయంతో ఇంకా బలోపేతం చేసుకున్నాడు. వాక్యం వింటున్న నువ్వు నేను ఈరోజు దానియేలులాగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు. అవును తండ్రి, దానియేలు జీవితం నుండి మాకు ఇచ్చిన ఈ గొప్ప మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. మంచి బిడ్డగా 70 సంవత్సరాలు తండ్రి ప్రభా బాబులోను దేశంలో పాలించినా సరే తండ్రి ప్రభా, అసూయ వల్ల ఒక్కొక్కసారి అతన్ని ప్రాణం తీయాలనుకున్నా సరే ప్రభా, నిన్ను వదలలేదు, ప్రార్థనను వదలలేదు, నీ వైపు చూడటం మానలేదు. ఈరోజు మా జీవితంలో కూడా అలాగే మేము కూడా జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.